షీలాజిత్ అండ్ టెస్టాస్టిరాన్. టెస్టాస్టిరాన్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోన్ మజిల్ గ్రోత్, రికవరీ, అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ కోసం. హెల్తీ లెవెల్స్ వచ్చేసి 400 to 1000 నానోగ్రామ్స్ పర్ మెన్, 50 to 70 ఫర్ ఉమెన్. కానీ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. మన బాడీలో ఉండే టెస్టాస్టిరాన్లో 98% మోస్ట్లీ యూజ్లెస్, ఓన్లీ 2% ఈస్ బయో అవైలబుల్, అదే ఫ్రీ టెస్టాస్టిరాన్. ఇప్పుడు షీలాజిత్ యూజ్ చేయొచ్చా టెస్టాస్టిరాన్ కోసం అంటే ఒక రీసెర్చ్ ఉంది బై నాట్రన్ ప్రైమ్వే సప్లిమెంట్ కంపెనీ 2019. ఎస్, వాళ్ళ ప్రోడక్ట్ మీద వాళ్ళే రీసెర్చ్ చేశారు. ఎనీవే, దీనిలో షీలాజిత్ యూజ్ చేసిన వారికి 19% అంటే 30 to 40% ఇంప్రూవ్మెంట్ ఉంది. అంటే ఆ స్పైక్ ఈక్వల్ టు యానబాలిక్ స్టెరాయిడ్స్. సపోజ్ ఈ రీసెర్చ్ కరెక్టే అనుకుందాం. మనకి ఇంకో స్ట్రాంగ్ రీసెర్చ్ ఉంది అండ్ టెస్టాస్టిరాన్ డోస్ రిలేషన్షిప్ మీద. దీనిలో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఏదైనా సప్లిమెంట్ 200 నానోగ్రామ్స్ కంటే తక్కువ టెస్టాస్టిరాన్ని ఇస్తే మన బాడీ కేర్ చేయదు. సో షీలాజిత్ నుంచి వచ్చేది 30 to 40, మినిమమే 200 ఉండాలి. మరి కొంచెం షీలాజిత్ డోసేజ్ ఎక్కువ తీసుకోవచ్చా అంటే దీంట్లో హెవీ మెటల్స్ ఉంటాయి, దే కెన్ లిటరల్లీ కిల్ యూ. అండ్ డిహెచ్ఈఓ కూడా ఉంటుంది, విచ్ ఈస్ ఎ ప్రీకర్సర్ టు బోత్ టెస్టాస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్. ఎక్సెస్ డోసేజ్ వల్ల హెయిర్ ఫాల్, యాక్ని, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు. సో టెస్టాస్టిరాన్ లెవెల్స్ లో ఉంటే ఓన్లీ ఆప్షన్ ఎక్సర్సైజ్, డైట్ అండ్ స్లీప్. సో షీలాజిత్ మన దగ్గర మనీ తీసుకొని ఏ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇంకా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇస్తుంది. అండ్ ఇట్ టేస్ట్ లైక్ రబ్బర్ అండ్ ఎక్స్పెన్సివ్. Just something comes from Himalayas, that doesn't mean they work. Just like Himalayan pink salt and Himalayan water. Hope this helps. Have a good game. Cheers.